హే గాయ్స్, వెల్కమ్ టు రోరా థిన్స్ మోస్ట్ ఓవల్. ఈ వీడియో వచ్చేటప్పటికి ఒక గుడ్ క్వాలిటీ రాట్ వీలర్ పప్పీస్ అనేవి సేల్కి అయితే వచ్చినాయి అనమాట. సో వాటి గురించి ఈ వీడియో. సో పప్పీస్ వచ్చేటప్పటికి యానంలో ఉన్నాయి, నియర్ కాకినాడ. ఐ థింక్ యానంలో ఉన్నాయి. ఓనర్ పేరు వచ్చేటప్పటికి క్రాంతి. అండ్ సైట్ చేస్తూ ఉంటాను మేల్ ఫీమేల్ పప్పీస్ వాటి గురించి. సో ఫాదర్ వచ్చేటప్పటికి సింబా అండ్ మదర్ వచ్చేటప్పటికి నాలా. ఫాదర్ వచ్చేటప్పటికి షో క్వాలిటీ మేల్ అని చెప్తున్నారు. అండ్ ఫాదర్ యొక్క ఫాదర్ అంటే పప్పీస్ యొక్క గ్రాండ్ ఫాదర్ కూడా సో కపుల్ ఆఫ్ టైమ్ షో ఛాంపియన్షిప్ ట్రాఫీస్ గెలిచినట్టు ఓనర్ అనేది చెప్తున్నాడు అనమాట. సో నాకు ఇది ఈ పోస్ట్ చేయమని నాకు వచ్చిన సజెషన్ ఎవరి దగ్గర నుంచి అయితే డొమెస్టిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వెంకీ. సో అతను షేర్ చేశాడు నా దగ్గరికి, నా వాట్సాప్కి, వెంకీ అని అతను. సో నేను అడిగాను వెంకీని, వెంకీ ఇలా మనం ఎందుకంటే నేను బుల్లి కుత్తాస్ పెంచుతున్నాను కాబట్టి ఆయన బుల్లి కుత్తాసు 3 బుల్లి కుత్తాస్ ఉన్నాయి. ఇంత కొంచెం ఏళ్ళు గడిపాను కాబట్టి వీటితో. సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండిద్ది. సో బుల్లి కుత్తాను చూడంగానే ఓకే ఇది క్వాలిటీ ఇదే, ఇంత హైట్ వచ్చింది అంత హైట్ వచ్చింది. సో ఐ కెన్ టెల్ పప్పీని చూడగానే. బట్ రాట్ వీలర్స్ అనేది మనకి ఎప్పుడు పెంచలేదు కాబట్టి సో వాటి స్ట్రక్చర్ ఎట్లా పెరిగిద్ది అన్న విషయంలో అయితే నాకు అంత నాలెడ్జ్ ఉండదు అనమాట. సో నేను అడిగాను, మనం ఎప్పుడు క్వాలిటీ ఏదైనా సేల్స్ ఉంటే కనుక క్వాలిటీ కంటెంటే పెడతాం కాబట్టి ఇట్లా మనం ఏం సేల్స్ ఉంటే కనుక క్వాలిటీ కంటెంటే పెడతాం కాబట్టి వెంకీ ఇది క్వాలిటీ ఉండిద్దా పప్పీస్, సో మళ్ళీ మనకు మాట రాకూడదు అని చెప్తే క్వాలిటీ పప్పీసే అన్న అని చెప్పి ఇవి షో ఛాంపియన్షిప్స్ మేల్ అది అండ్ ఫీమేల్ వచ్చేటప్పుడు గుడ్ క్వాలిటీ అది ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పారనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మేల్ అండ్ ఫాదర్ అండ్ మదర్ అని చేస్తే కనుక పర్సనలీ నాకు పప్పీస్ అయితే నచ్చినాయి. సో 4 మేల్ పప్పీస్ విత్ కేసీఐ రిజిస్ట్రేషన్ పేపర్స్ అనమాట. కేసీఐ రిజిస్ట్రేషన్ పేపర్స్తో వస్తాయి. సో నాకు పప్పీస్ ఎందుకు నచ్చినాయి అంటే ఒకటి దాని హెడ్ షేప్ అండ్ బాడీ స్ట్రక్చర్ సైడ్ చేస్తూ ఉంటాను. హెడ్ షేప్ అండ్ బాడీ స్ట్రక్చర్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట. సో అందువల్ల నేను పోస్ట్ చేస్తున్నాను. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాదు, మేల్ అండ్ ఫీమేల్ గురించి కూడా నేను ఆలోచించట్లేదు. ఓన్లీ పప్పీస్ చూసి పప్పీస్ నాకు పర్సనల్గా నచ్చినాయి కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను ఈ సేల్ వీడియో అనేది. సో 4 మేల్ పప్పీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నంబర్ స్క్రీన్ మీద నంబర్ వేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యి పప్పీస్ డీటెయిల్స్ కనుక్కోండి. యాజ్ ఆల్రెడీ మీ పాత వీడియోస్లో చెప్పినట్టే స్టార్టింగ్ నుంచి ఫాలో అయితే కనుక పాత వీడియోస్ చెప్పాను పప్పీస్ కొనుక్కునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. సో ఆ వీడియో చూడకపోతే మళ్ళీ చెప్తున్నాను, పైపైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పప్పీస్ తీసుకోవాలనుకుంటున్నారు, మీకు కావాల్సింది ఏంటంటే ఫాదర్ గురించి డీటెయిల్స్, మదర్ గురించి డీటెయిల్స్. మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తే గనక కాదు నాకు ఎట్లా కుక్ అయినా పర్లేదు, నా దగ్గర రాట్ వీలర్ అనేది ఉండాలి సరిపోయింది అనుకుంటే పర్లేదు. బట్ మీరు ఒక క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తూ నాకు ప్యూర్ రాట్ వీలరే కావాలి, కేసీఐ రిజిస్ట్రేషన్తో వస్తుంది కదా, సో నాకు ప్యూర్ రాట్ వీలరే కావాలి అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కనుక ఇవి పాటించండి అనమాట. ఒకటి ఫాదర్ అండ్ మదర్ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేటింగ్ జరిగేటప్పుడు వీడియో ఏంటంటే మేటింగ్ టైంలో లాక్ పడింది కదా, లాక్ పడినప్పుడు బ్రీడర్స్ వీడియో తీస్తారనమాట సక్సెస్ఫుల్గా లాక్ పడింది అని. సో ఆ వీడియో ఒకటి తీసుకోండి. సో ఎందుకంటే మీకు ఫోటోలో చూపించిన మేల్ అండ్ మీకు ఫోటోలో చూపించిన ఫీమేల్తోనే మేటింగ్ అనేది జరిగిందా అనే క్లారిఫికేషన్ మీకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లిటర్ వీడియో, మమ్మీతో ఉన్నప్పుడు లిటర్ పప్పీస్, మమ్మీ అండ్ పప్పీస్ ఆ వీడియో ఒకటి సంపాదించండి అనమాట. తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే వాళ్ళు అయితే ఆ వీడియో అనేది సంపాదించండి. సో దీనివల్ల ఏంటంటే కొంతమంది బ్రీడర్స్ ఓన్లీ బిజినెస్ టైప్లో ఆలోచించే బ్రీడర్స్ ఏంటంటే ఇప్పుడు లిటర్ ఒక ఫీమేల్ లిటర్ ఇచ్చింది, ఇక్కడ ఇంకో లిటర్ ఉంది, సో ఈ లిటర్ చూపించి ఈ లిటర్లోంచి పప్పి తీసిస్తారనమాట. సో అట్లాంటివి జరిగిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఐ మీన్ నా దగ్గరకు వచ్చిన నా వరకు వచ్చిన విషయాలు ఎట్లా అంటే నాకు తెలిసిన విషయాలు, బయట ఇట్లా జరిగినాయని నాకు తెలిసిన విషయాలు. సో ఇట్లా లిటర్ వీడియో తీసుకోవటం వల్ల ఏమైందంటే మీకు రేపొద్దున పప్పి వచ్చిన తర్వాత చెక్ చేసుకోవచ్చు, ఓకే నాకు ఈ పప్పి వచ్చిందా రాలేదా అనేది. సో అన్ని రాట్ వీలర్స్ ఒకే కలర్లో ఉంటాయి, బ్లాక్ అండ్ ట్యాన్. బట్ రిసెంబ్లెన్స్, పప్పి రిసెంబ్లెన్స్ అనేది తెలిసిద్ది అనమాట మీకు. సో మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓకే మనం సెలెక్ట్ చేసుకున్న పప్పి వచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్ అండ్ అదొక ప్రూఫ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేసీఐ రిజిస్ట్రేషన్తో వస్తుంది కాబట్టి ఓనర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తాడు అనమాట, ఒక ఫామ్ అనేది.
పప్పీస్ ఓనర్ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు ఓనర్ పేరు క్రాంతి. సో పప్పీస్ ఆయన లీటర్లో వచ్చినాయి కాబట్టి ఆయన ఏమన్నమాట పప్పీస్. సో మీరు కొనుక్కుంటున్నారు. సో లీగల్గా మీ దగ్గరికి మారాలంటే ఓనర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ అనేది దొరికింది, అదొకటి తీసుకోవాలి మీరు. సో అదొకటి సంపాదించుకున్నప్పుడు ఏంటంటే కేసీఐలో ఆ ఫామ్లో లీగల్గా పప్పీస్ అనేవి మీ ప్రాపర్టీ కిందకు వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు వచ్చింది లీగల్గా. సో ఈ పప్పీస్ నాయి. సో ఒకవేళ నేను తీసుకుంటే కనుక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకుంటే కనుక సో ఓకే ఈ పప్పీస్ ఇంకా లీగల్గా నాయి పూర్తిగా. సో అక్కడ కేసీఐలో కూడా వాళ్ళే అట్లానే రిజిస్టర్ అయింది బయర్ పప్పీస్ అని. సో ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను ఎందుకు పోస్ట్ చేసిన అంటే నాకు కనుక పప్పీస్ అనేవి బాగా నచ్చినాయి, చూడటానికి బాగా నచ్చినాయి. సో అందుకే పోస్ట్ చేస్తున్నాను నేను వీడియో. అండ్ ఓనర్ కాంటాక్ట్ కనుక మళ్ళీ ఇస్తున్నాను కింద, ఇది స్క్రీన్ మీద వేస్తున్నాను. సో ఇదిగా ఈ చిన్న వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బాయ్, పీస్.